ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారానికి రియల్ టైంలో స్పందించడమే కీలకమన్నారు సీఎం చంద్రబాబు. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి ప్రజా సమస్యలు, అత్యవసర పరిస్థితులపై వెంటనే స్పందించే వ్యవస్థ మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో జీరో వేస్ట్ లక్ష్యమని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీ సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ నుంచి వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవలపై ఆర్టీజీఎస్ సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు. విశాఖపట్నం సముద్ర తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో వివిధ శాఖలు ఎలా స్పందించాయన్నదే కీలకమని అన్నారు. ఏపీ అభివృద్ధిలో ప్రజా పాలనలో పొలిటికల్ మేనేజ్మెంట్, బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాళ్లలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణ స్థానిక సంస్థల్లో పేరుకుపోయిన 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను 3 నెలల్లోగా పూర్తిగా తొలగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జీరో వేస్ట్ మున్సిపల్ ప్రాంతాలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలపై సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని నిర్దేశించారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛ రథాలు, ఇంటింటికి చెత్త సేకరణ లాంటి అంశాల్లో స్పష్టమైన ఎస్ఓపీ జారీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాధిస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషించాలని సీఎం అధికారులకు సూచించారు. నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు అవేర్ 2.0 ద్వారా వచ్చిన ఫలితాలపై విశ్లేషించాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా కమ్యూనికేషన్ నెట్వర్క్ కనెక్టివిటీ కోసం మారుమూల ప్రాంతాల్లోని టవర్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్షా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.